తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ ఫిబ్రవరి 21న విడుదలై కాలీవుడ్ లో భారీ విజయం అయితే సాధించింది. అటు తమిళనాడులోను ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నుంచి మంచి వసూళ్లు అయితే రాబోతుంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ యుఎస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా విడుదలైన వారాంతంలో టాలీవుడ్ లో విడుదలైన ఇతర సినిమాలను దాటుకుని డ్రాగన్ ప్రధాన ఎంటర్టైనర్ గా అయితే నిలిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా తెలుగులోకి రాగా ప్రదీప్ రంగనాథన్ కి ఇది కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలుస్తోంది. ఇక మరోవైపు టాలీవుడ్ లో బాగా హైప్ క్రియేట్ చేసి మజాకా చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఫస్ట్ డే నుంచి దారుణమైన టాక్ అయితే తెచ్చుకుంది. మాస్ కామెడీ మిక్స్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్న రీతిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కథనంలో బలహీనతలు స్పష్టంగా అయితే కనిపించాయి. ముఖ్యంగా మౌత్ టాక్ పూర్తిగా నెగిటివ్ గా మారిపోవడంతో తొలి వారం చివరికి ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు అయితే పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాలో నటించిన సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అంశు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ని తప్పిస్తే సినిమా కథ అంచనాలను అయితే అందుకోలేకపోయింది. టాక్ బలంగా లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. విడుదలైన తొలి రోజు నుంచి వీకెండ్ వరకు ఈ మూవీ వసూళ్లలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. దీంతో థియేటర్లలోని హాళ్లన్నీ కూడా ఖాళీగా మారిపోతున్నాయి. ఈ ఫలితంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరొక వైపు డ్రాగన్ మాత్రం విజయవంతంగా థియేటర్లలోకి అయితే దూసుకుపోతుంది. ఇతర సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్న నేపథ్యంలో డ్రాగన్ హౌస్ఫుల్ షోలతో బిజీ మారిపోతుంది. యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథ, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా అన్ని కలిపి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. మొత్తంగా చూస్తే ఈ వారాంతం టాలీవుడ్ బాక్సాఫీస్ ను డ్రాగన్ డామినేట్ చేయగా మజాకా నిరాశపరిచింది. ముందు ముందు మరిన్ని కొత్త చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో డ్రాగన్ జోరు కొనసాగుతుందా లేక కొత్త సినిమాలు దాన్ని రన్ ను తగ్గిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.